తెలంగాణలో మరోసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పలు శాఖల అధిపతులతో పాటు జిల్లా కలెక్టర్లను సైతం కదిలించింది ప్రభుత్వం. మొత్తం 36 మంది బదిలీలో ప్రమోషన్ వచ్చింది ఎవరికి, వేటు వేసింది ఎవరిపై? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఏళ్ల తరబడి ఒకే శాఖను ఏలుతున్న అధికారులను తప్పించడంతో పాటు కొద్ది కాలం నుంచి ఉన్న అధికారులను సైతం కదిలించింది. బదిలీలతో తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారుల బదిలీల్లో జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు కలెక్టర్లకు ప్రమోషన్ ఇవ్వగా, శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్ అధికారులను చిన్న పోస్టులకు పంపిన రీతిలో పోస్టులను కేటాయించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కీలక అధికారిగా పేరు సాధించిన నవీన్ మిట్టల్ను ఎట్టకేలకు రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వం తప్పించి విద్యుత్ శాఖకు బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిట్టల్ను రెవెన్యూ నుంచి తప్పించాలంటూ ఫిర్యాదులు వచ్చినా సీఎం రేవంత్ పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా మారిస్తే ప్రభుత్వ పనితీరులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని బదిలీలు జరిగిన ప్రతిసారి ఒకరిద్దరిని మాత్రమే మార్చుతూ వస్తోంది. ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న దాసరి హరిచందనకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ తాను ఎక్కడ ఉన్నా తన మార్క్ అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ చూపించారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో భాగంగా లోకేష్ కుమార్ కు సీసీఎల్ఏ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ఇక సంగారెడ్డి కలెక్టర్గా ఉన్న వల్లూరి క్రాంతికి టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా చేస్తున్న స్నేహ శబరీష్ ను హనుమకొండ కలెక్టర్గా బదిలీ చేశారు. ఈమె బదిలీలో కార్పొరేటర్ల ప్రమేయం ఉందంటూ జీహెచ్ఎంసీలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న అనుదీప్ దురిశెట్టిని తన పాత స్థానమైన ఖమ్మం జిల్లా కలెక్టర్గా పంపించింది. మహిళా సంక్షేమం డైరెక్టర్ క్రాంతి వెస్లీని మానవ హక్కుల కమిషన్ కు బదిలీ చేశారు. అధికార యంత్రాంగంలో ఈ భారీ ప్రక్షాళనతో జిల్లాల్లో అసంతృప్తిగా ఉన్న కలెక్టర్ల పనితీరులో మార్పు తీసుకురావడంతో పాటు శాఖాధిపతుల అంశంలో సైతం మార్పు జరగాలని సూచనలు ఇచ్చినట్లు బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతోంది.